కొండలలో నెలకొన్న కోనేటి రాయలువారు కొండలంత వరములు గుప్పెడు వారు కొండలలో నెలకొన్న కోనేటి రాయలు కొండలలో నెలకొన్న కోనేటి రాయలువారు కుమ్మరదాసుడైన ఉర్వరతి నంది ఇమ్మను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారు ప్రత్యేక ఏర్పాటు చేసినారు. రవికంఠ శ్రీనివాస్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సో ఆ ఈటీవీ భారత్ యాప్ ద్వారా ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఈటీవీ భారత్ యాప్లో తిలకించవచ్చు. మరొక మారు మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఈ విశిష్ట కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించాల్సిందిగా ఈ సంస్థ వ్యవస్థాపకులు ఆలోచనలో నవ్యత ఆచరణలో విశిష్టత ఉన్నటువంటి మరి అనుభవజ్ఞులు పాత్రికేయ రంగంగా ఇతరత్ర రంగాల్లో విశేష అనుభవం కలిగిన వారు ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆర్యవైశ్య విద్యావర్తుల వేదిక శ్రీ బల్లు చంద్రప్రకాష్ గుప్తా గారిని కరతాళ ధ్వనుల మధ్య చప్పట్ల మధ్యన వేదిక మీద కూర్చేసి వారిని ఆశీర్వదించవలసిందిగా చేస్తూ శ్రీ ముల్లం సంపత్ కుమార్ గారు తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వారిని సవినయంగా సభా వేదిక మీదకి ఆహ్వానం. అలాగే మేయర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ గుంట ప్రకాష్ రావు గారిని సాదరంగా సభా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. పెద్దలు గది రాజమౌళి గుప్తా గారికి మరొక వారు సవినయ ఆహ్వానం. అలాగే అమరావతి లక్ష్మీనారాయణ గారు ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ. ఇక ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం అనేక వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్యవైశ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తూ మరి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కి ఒక విశిష్టమైనటువంటి అధ్యక్షునిగా టిఆర్ఎస్ లీడర్ గా సేవలు అందిస్తున్నటువంటి డైనమిక్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒకసారి వేదిక మీదకి చప్పట్ల మధ్యన సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈ చప్పట్ల మధ్యన వారి వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సి లెవెల్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బండారు సుబ్బారావు గారికి స్వాగతం. టిటిడి బోర్డు మెంబర్ శ్రీ మురంశెట్టి రాములు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రాములు గారు వెల్కమ్. అలాగే ఈనాటి కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేసినటువంటి పెద్దలు జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ శ్రీ మిత్రుడి వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానం. ట్రెజరర్ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ శ్రీ కొండె మల్లికార్జున గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సీనియర్ టిఆర్ఎస్ లీడర్ హైదరాబాద్ శ్రీ బొగ్గారపు దయానంద్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రెసిడెంట్ వాసవి సేవా కేంద్రం హైదరాబాద్ శ్రీ కాసరగొట్టు రాజశేఖర్ గుప్తా గారికి ఆహ్వానం సుస్వాగతం. సినీ ప్రొడ్యూసర్ హైదరాబాద్ శ్రీ తుమ్మనపల్లి రామసత్యనారాయణ గారిని వేదిక మీదకి సవినయ ఆహ్వానం. అలాగే మీరు ఆవోప ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి అమలు పరుస్తూ దిగ్విజయంగా ముందుకు శ్రీ చకిలం రమణయ్య గారు ప్రెసిడెంట్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ స్టేట్ విభాగ్ శ్రీ చకిలం మహాసభ తెలంగాణ స్టేట్ విభాగ్ శ్రీ కోటిక విఠల్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేసి విఠల్ గారు స్వాగతం. ఇక ఇందాక చెప్పినట్టుగా రైటర్ గా సాహిత్య పోషకుడిగా సాహితీవేత్తను ప్రోత్సహించేటువంటి పనిలో ముందుంటూ మరి తెలంగాణ స్టేట్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ శ్రీ బాషెట్టి లక్ష్మణ్ గారు సెంట్రల్ కమిటీ మెంబర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ శ్రీ గట్టు మహేష్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జనరల్ సెక్రటరీ వేములవాడ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం శ్రీ బుస్స శ్రీనివాస్ గారు స్వాగతం తెలియజేస్తున్నాం. సెక్రటరీ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ శ్రీ కొమరవెల్లి విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. సెక్రటరీ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ శ్రీ మైలారపు లింబాద్రి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానం. వెల్కమ్ సార్. చైర్మన్ గ్లోబల్ వైష్ మ్యాగజైన్ శ్రీ ఉడతా పురుషోత్తం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పప్పా చంద్రశేఖర్ గారు జనరల్ సెక్రటరీ అంటాడు ఒక మహానుభావుడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మహిళా బంధువులందరికీ తెలియజేస్తూ వారందరి పక్షాన వేదిక మీదకి సినీ ఆర్టిస్ట్ సుమనశ్రీ గారిని టీవీ ఆర్టిస్ట్ యాక్టర్ వారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి బల్లు చంద్రప్రకాష్ గారు వేదిక మీదకి వచ్చి వారు బ్యాడ్జ్ అలంకరిస్తారు. సుమనశ్రీ గారు దాదాపుగా 20 ఏళ్ల నుంచి టీవీ యాంకర్ గా ఆర్టిస్ట్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. అలాగే ఆడదే ఆధారం, సూర్యకాంతం, ఆడపిల్ల, భార్యామణి అలాంటి
సినిమాలలో టీవీ సీరియల్స్ లో నటించినారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ముందుకు సాగుతున్నారు సుమనశ్రీ గారు, మనందరికీ గర్వకారణం. సో ఇలాంటి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా మహిళా ప్రతినిధిగా ఈ రోజు వారి వేదిక మీద ఉన్నారు. సో ఈ విశిష్ట కార్యక్రమాన్ని విధానాన్ని ఆలోచించినాడు, తన శరీరము గరత్మంతో అర్పించి జీభూతుడేమి అర్థించినాడు. వైశ్య జాతిలో ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం పరోపకారార్థ విధం శరీరం అని భావించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? అంటే కేవలం ఆర్యవేశ్యులు మాత్రమే ఆ సంకల్పం ఉంది, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని తలపోసేటువంటి వాళ్ళు, లోగా సంస్థ శిథిలోభవంతో అని కోరుకునే వాళ్ళు కేవలం వైశ్య సోదరులు మాత్రమే. అలాంటి అద్భుతమైనటువంటి మరి వైశ్య సోదరులు వారి వారి రంగాలలో ముందుకు సాగుతున్నటువంటి మహానుభావులు ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అన్న గౌరవనీయులు వేదిక మీదకి బత్స శ్రీనివాస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా రాజకీయ విశ్లేషకులుగా, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందిస్తున్నటువంటి వారు వారి మరొకసారి ఈ వేదిక మీదకి ఆహ్వానాన్ని పలుకుతూ పెద్దలు మరి ఐవీఎఫ్ కార్యక్రమాల ద్వారా అయితే ఇతరతర కార్యక్రమాల ద్వారా అయితే అందరికీ సేవలు అందిస్తున్నటువంటి మాన్యులు శ్రీ గౌరశెట్టి ప్రభాకర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలిసి ప్రభాకర్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, ఇక అంత కడిగడు పాలపై ఒకంత మీగడ పేరినట్టుగా మనకు మిగులును గతంలోని మంచి అది సాంప్రదాయం అన్నటువంటి కవివాక్యం గుర్తు చేసుకుంటూ అనూచారంగా వస్తున్న సాంప్రదాయ ప్రకారంగా ఆచార ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని దీప ప్రకాశనంతో మొదలు పెడదాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా మరి అన్న కొల్లేటి దామోదర్ గారు కానీ వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరు వచ్చినా కూడా వేదిక మిగతా అందరూ కూడా లేచి నిలబడదాం ఒక నిమిషం దీప ప్రకాశనం సందర్భంగా. శ్రీ మురక్షటి రాములు గారు, నల్మాసు కన్నయ్య గారు, తొడుపులోని చంద్రబాబు గారు, కిరణగర్ భార్గవ్ గారు, అలపల్లి నరసింహ గారు, నేతి చినరాజమౌళి గారు, వెంపటి పార్వతమ్మ గారు, కోకల జమున గారు, గంధె రాధిక గారు, చిగులపల్లి మంజుల గారు, అలాగే కాకికొండ స్వప్న గారు, గల్లె అర్చన గారు, రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు, గోలి శ్రీనివాస్ గారు, వెంపటి పద్మ గారు, రాచకొండ గిరీష్ కుమార్ గారు. ఇక్కడ ఆ చీకట్లు మటమాయమైపోయి కాంతి రేఖలు ఎల్లెడలా విస్తరించాలని సమాజంలో అంధకారం పటాపంచలైపోయి మరి అద్భుతమైనటువంటి ఆశావాద దృక్పథంతో ప్రపంచం అంతా ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ దీప ప్రకాశనాన్ని, జ్యోతి ప్రజ్వలనాన్ని ఆ సందర్భంగానే యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యే నమస్తస్యే నమో నమః. సకల శక్తి స్వరూపురాలైనటువంటి వాసవి మాత అమ్మవారి యొక్క దీవెనలు, శుభకామనలు వైశ్య మన మాతృకు సహకరించి ఆ ముందు తిరగడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు ప్రత్యేకించి చెప్పినారు. కాబట్టి మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఇక ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీ అందరికీ తెలుసు ఒక విచారకరమైన వార్త కూడా తెలుసు మీ అందరికీ. మరి గౌరవనీయులు అనేక సందర్భాలలో వార్తల్లో నిలిచి చేసింది ఏంటి అని పక్కన పెడితే మన వైశ్య సోదరుడు, మన కుల బాంధవులు భారతీరావు గారు ఆకస్మికంగా ఈరోజు మనం ఊహించని విధంగా వారు పరమపదించడం జరిగింది. కాబట్టి వారికి నివాళిగా మనందరం నిలబడి ఒక నిమిషం మౌనం పాటిద్దాం. సూర్యాపేట వాస్తవ్యులు, వాస్తవ్యులు మరి భారతీరావు గారికి లేరు అనే విషయం బాధాకరమైనప్పటికీ కూడా మనందరం కూడా వారికి ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం. ఇప్పుడు వాసవి ప్రార్థన వాసవి ప్రార్థన నిలబడాలి సార్. వాసవి ప్రార్థన జయ జయ హే వాసవి జననీ జయ కేతనం, ఆర్యవైశ్య గొంతుకలు ఒక్కటైన చేతనం, నుడొక్క గోత్రజులం ప్రభవిల్లిన శుభతరుణం, ఆర్యవైశ్యులందరి అంజలి ఘటనం. జై వాసవి జై జై కన్యకా, జై వాసవి జై జై కన్యకా,
సిరి వెలుగులు విరజిమ్మే మాకు ఆనిముత్యం అనువనువున నీ పిలుపే మాకు సింగారం చక్కనైన నీ అందం చక్కనైన నీ నయనాలు సిరులను అందించే దరహాసం మాకొక చేతనం జై వాసవి జై జై కన్యక జై వాసవి జై జై కన్యక జయ జయ హే వాసవి జననీ జయ కేతన్ జై జై కన్యక జై వాసవి జై జై కన్యక జయ జయ హే వాసవి జననీ జయ కేతనం ఆర్యవైశ్య గొంతుకలు ఒక్కటైన చేతనం నీ గానం నీ నామం మాకెంతో ఆనందం ఆత్మార్పణతో జాతిని మేల్కొల్పిన ఆదిశక్తి ఆర్యవైశ్యులందరం ప్రణమిల్లి వేడదం జై వాసవి జై జై కన్యక జై వాసవి జై జై కన్యక జయ జయ హే వాసవి జననీ జయ కేతనం ఆర్యవైశ్య గొంతుకలు ఒక్కటైన చేతనం నుడొక్క గోత్రజులం ప్రభవిల్లిన శుభతరుణం ఆర్యవైశ్యులందరి అంజలి ఘటనం జై వాసవి. దాని ఆశయాలు దాని ఉద్దేశాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అట్లానే మరి ప్రత్యేకించి తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదికకు ఒక అద్భుతమైనటువంటి లోగో రూపకల్పన జరిగింది. ఆ లోగో ఇప్పటికే మీకు వాట్సాప్ గ్రూప్ల ద్వారా కానీ ఇతరత్రా కానీ మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఒక సాంప్రదాయ ప్రకారంగా ఆవిష్కరణ అంటూ జరగాలి కాబట్టి ఇప్పుడు లోగో ఆవిష్కరణ అతిథుల చంద్రప్రకాష్ గుప్తా గారు అతిథుల చేత లోగోను ఆవిష్కరింపజేస్తారు. లోగో ఆవిష్కరణ జరుగుతున్న శుభ సందర్భంగా ఒక్కసారి మనమందరం కూడా చప్పట్లతో కరతాళధ్వనులతో అభినందనలతో ఈ సంస్థ ముందు అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు సాగాలని మరి ఆర్యవైశ్య సోదరుల యొక్క ప్రతిభా పాఠవాలను మెరుగుపరిచే దిశగా ముందుకు ప్రయత్నం చేయాలని అలాగే మరి ఏ ఆశయ సంస్థ ఆ ఆశయాలన్నింటినీ కూడా నిరంతరంగా నిర్విరామంగా కృషి చేస్తూ ముందుకు సాగాలని ఎందుకంటే నిరంతర కృషి అడుగుజాడల్లోనే విజయం నడుచుకుంటూ వస్తుందంటారు కాబట్టి ఆ కృషితో ముందుకు సాగాలని మనందరం కూడా ఆశిద్దాం. ఈ అద్భుతమైన లోగో ఆవిష్కరణ జరుగుతున్నటువంటి శుభ సందర్భం పైన మీరు ఒక కిరీటం లాగా చూస్తున్నారు. ఆ కిరీటం కూడా మరి తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంత వేదిక తలమానికంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోని చాలా అద్భుతంగా రూపకల్పన జరిగింది. ఆ లోగోను గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. మెమరబుల్ అకేషన్ అన్వెయిలింగ్ ది లోగో ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక వెబ్సైట్ ఇనాగ్రేషన్. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జిందా మేను గారు ఉన్నారు. సార్ వేరే ఆహ్వానిస్తున్నాం. వృక్షో రక్షతి రక్షితలాగా ధర్మో రక్షతి రక్షితలాగా దాన్ని కాపాడితే అది మనం కాపాడుతుంది, దాన్ని ధ్వంసం చేస్తే మనం ధ్వంసం చేస్తుంది. ఈ రోజు ప్రపంచం అంతా మన కంటికి కనపడని ఒక వైరస్ గురించి మనం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా రకరకాల మానవ తప్పిదాల వలన మనం వస్తుంది కాబట్టి ఆ దిశగా పోకుండా ఒక మంచి పర్యావరణాన్ని కాపాడుదాం అనేటువంటి సదుద్దేశంతో మరి జూట్ బ్యాగ్స్ కూడా మనం ఈ సందర్భంగా తీసుకొచ్చాం. సో అది కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జూట్ బ్యాగ్ ఆవిష్కరణ. టుమారో ముందే చెప్పారు. సో మరి ఈరోజు ఎంత జాగ్రత్తగా పర్యావరణాన్ని కాపాడుకుంటే రేపు భవిష్యత్ తరాలు మన వల్ల ఇబ్బంది పడకుండా మన పూర్వీకులు ఇంత అద్భుతమైన ప్రకృతిని మనకు అందిస్తే మనం రాబోయే జనరేషన్ ఏమందిస్తున్నాం ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఇఫ్ నాట్ యూ హూ ఎల్స్ అండ్ ఇఫ్ నాట్ నౌ వెన్ మనకు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ జూట్ బ్యాగ్ గౌరవనీయులు ఇందాక పిలిచిన వాళ్ళు కొద్దిగా అన్నిదా భావించారు. మిత్రుని వెంకటేశ్వర గారు ఇందాక పిలిచారు, వారి సగౌరవంగా వేదిక మీద స్వాగతం. అలాగే కాజం సత్యనారాయణ గారు సార్, మిత్రుని వెంకటేశ్వర గారు కాజం సత్యనారాయణ గారు ముందే పిలిచాను సార్. కొంచెం ఆల్రెడీ వెల్కమ్ 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 అన్న కాజం సత్యనారాయణ గారు వెల్కమ్ అన్న. వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పంచాయతీ
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అభినందనలు. కేక్ కటింగ్ చేసి లాంఛనంగా ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రారంభోత్సవ సందర్భంగా ఒకవైపు లోగో ఆవిష్కరణ, మరొక వైపు వెబ్సైట్ ఆవిష్కరణ, అలాగే జూట్ బ్యాగ్ ఆవిష్కరణ, ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. వేల వేల ప్రయాణమైన మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ మొదటి అడుగు ఇప్పుడు పడింది. ఆ ప్రయాణం సజావుగా సాగాలని, ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు సాగాలని మనం కోరుకుందాం. అందుకే అందరూ దేవతలు కూడా ఇలాక మంచి ప్రార్థనా శ్లోకంతో మనం ఆ విజ్ఞానాన్ని ప్రభాకర్ గారు, సుధాకర్ గారు, శ్రీనివాస్ గారు, త్రిపురం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ సంస్థ ఆవిర్భావం, ఈ సంస్థకు సంబంధించిన ఆశయాలు ఈ మా శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఈ చిన్న పరిచయాలు అందరికీ తెలుస్తుందనే ఉద్దేశం శ్రీనివాస్ గారిని ఉద్దేశాలు వివరించాల్సిందిగా నపుంచంతే సర్వస్తత్ర బలాస్ప్రియ. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇప్పటివరకే సోదరులు కుమరవెల్లి విజయ్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా వారికి ఇదే వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. ఇప్పటికే చాలా విధంగా గొప్పగా మాట్లాడిండ్రు. ఇప్పుడు ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఎందుకు పురుడు పోసుకున్నది, దాని లక్ష్యాలు, ఉద్దేశాలు నన్ను మాట్లాడిపించే ప్రయత్నం చేస్తున్న బల్లుకు ఒకసారి ఈనాటికి సభాధ్యక్షులు, విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గారికి ఇవే నా వ్యక్తిగత హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరి కరతాళ మధ్య వేదికాసీనులైనటువంటి పెద్దలందరూ సర్వశ్రీ దామోదర్ గారు, కోలేటి దామోదర్ గారు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ వైశ్య సామాజిక కురువృద్ధులైనటువంటి గంజి రాజమౌళి గారు, ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు, తెరాస నాయకులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు, అనంతరం పోరాటమే జీవిత లక్ష్యంగా ముందుకెళ్తున్న మా సోదరులు కాజం సత్యనారాయణ గారు, నిజాం వెంకటేశం గారు, గంజి స్వరాజ్ బాబు గారు, నా సహచర మిత్రులు పబ్బా చంద్రశేఖర్ గారు, ఐవిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల రాజ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఆశుకవి అప్పటికప్పుడే మనందరినీ నవ్వించే కవ్వించే మన సామాజిక వర్గం నుంచి మనందరిలో పెద్దగా కొనసాగుతూ చెలెత్తులు ఎప్పటికప్పుడు విసిరే పోకల చందర్ గారు, ముత్యాల సత్తయ్య గారు, సుమనశ్రీ గారు, బీబీజీలో మరియు మా ఐవిఎఫ్ లో పనిచేస్తున్న రాజు గారు, జిన్నం వేణు గారు, హైదరాబాద్ జిల్లా ఉట్కూరి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి శ్రీనివాస్ గారు, శైలజ గ్రంథిశిల ఐవిఎఫ్ పొలిటికల్ కమిటీ చైర్మన్ మహిళా విభాగం, ప్రభాకర్ గౌశెట్టి గారు మర్చిపోయినా గౌశెట్టి ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఎందరో అగ్రగ మహారథులు, విశ్రాంత అంటే వివిధ రంగాలలో విశ్రాంతి పొందినటువంటి ఇప్పుడే
నేను ఐఏఎస్ 1977 లో కంప్లీట్ చేసి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన ఆల్ ఇండియా రేడియోలో వివిధ పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, అంటే పరిచయమైన వ్యక్తి. కలుసుకుంటే తెలుసుకోవచ్చు అని మాటిశెట్టి గోపాల్ గారు పదే పదే అన్నారు. అంటే అట్లాంటి సందర్భం ఆ విధంగా పురుడుకోబోతున్నదే తెలంగాణ విద్యావంతుల వేదిక అని. ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక నేటి వర్తమాన బంగారు తెలంగాణలో అలాంటి ప్రయత్నం చేయబోతున్నదే. సామాజిక వర్గానికి వివిధ మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి ప్రతినిధులందరినీ కూడా క్రోడీకరించి సమాజంలో సామాజిక వర్గంలో ఉన్న అన్ని రంగాలు, ఇప్పటికే ఉన్నటువంటి అన్ని సంస్థలను కూడా కలుపుకొని పోయి సామాజిక వర్గ అభివృద్ధికి, పురోభివృద్ధికి, సంఘటితానికి, సామాజిక మార్పుకు, జాతి చైతన్యానికి, రాజకీయ చైతన్యానికి ప్రయత్నం చేస్తున్నదే. ఒక చిన్న ప్రయత్నం చేయాలనే తపంతో పురుడువస్తున్నదే ఈ తెలంగాణ విద్యావంతుల ఆర్యవైశ్య వేదిక అని మీ అందరికీ సవినయంగా విన్నవించుకోవడానికి గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను, ఆనందం వ్యక్తపరుస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పట్టు. ఇది ప్రధాన ఉద్దేశం. అయితే సంస్థ ముఖ్యంగా తనకంటూ లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. అక్షర రూపం దాని promote unity and close contact among advocates at all the levels by bringing them on the same platform, to create a platform to promote unity among doctors, certified accountants of entire state, to develop unity for exchange of ideas and experiences, to develop close relations and unity among teachers, lecturers and academicians by inviting them onto the same dais, to create a platform to statewide engineers and bring unity and understanding among them, to make awareness and control programs relating to fluoride, to promote medical camps, to recognize and encourage Vaishya poets, writers and artists throughout the state and conduct felicitations, to respect and honor journalists who are rendering their valuable service in the different news channels, newspapers and periodicals, to arrange training center to enthusiastic Arya-Vaishyas for creating political awareness among them, implementation, monitoring and evaluation of government welfare schemes to poor Vaishyas, to respect eminent working women in various fields and conduct facilitations, to extend cooperation to businessmen for sanctioning of loans by the bank authorities as well as from our organization, to respect Vaishya who are rendering valuable services to the society in various fields, maintain our tradition and culture and maintain kind harmony with all organizations in our community, to conduct awareness and training camps to uplift our community people, to conduct Save the Nature programs. ఈ 19 అంశాలతోని రాబోయే రోజులలో ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక తరవంతుగా చేయూతనిస్తూ అందరి ఆసరా పొందుతూ అన్ని సంఘాలతో ఈ తెలంగాణ సమాజంలోనే ఏ సామాజిక వర్గానికి లేనటువంటి సంఘాలు వైశ్య సమాజంలో ఉన్నాయంటే ఓ పెద్ద ఆయన అన్నాడు, వైశ్య సమాజంలోనే నాయకులు ఎక్కువ అని. అలాంటి అన్ని సంఘాలను కలుపుకొని పోయి సమన్వయం చేస్తూ రాబోయే రోజులలో తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక పనిచేస్తుందని, అందరితో కలుస్తుంది, అందరినీ కలుపుకొని పోతుంది. ఇది బల్లు చంద్రప్రకాష్ మాట నా నోట మీరందరూ వింటున్నారు. విన్నందుకు మీ అందరికీ అభినందనలు. వినవించే అవకాశాన్ని కల్పించిన బల్లు చంద్రప్రకాష్ గారికి మరొకసారి మీ అందరి పక్షాన, నా పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ, జై వాసు. బల్లు శంకరలింగం గారు, డాక్టర్ క్యాసా శ్రీనివాస్ గారు, జంధ్య మధుకర్ గారు, పబ్బా శ్రీనివాస్ గారు, గుండా సత్యనారాయణ గారు. సెక్రటరీస్ సెక్రటరీస్ శ్రీపురం శ్రీనివాస్ గారు, ఇల్లందుల కిషోర్ కుమార్ గారు, సిఐ ఎల్లంకి అనిల్ కుమార్ గారు, ఎల్లంకి లింగమూర్తి గారు, చందా శ్రీనివాస్ గారు, పల్లెర్ల శ్రీనివాస్ గారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల సురేష్ గారు, తాడికొండ శ్రీనివాస్ గారు, సముద్రాల సురేష్ కుమార్ గారు, రేపాల మునీందర్ గారు, తాటిపల్లి వేణు గారు, సిరిపురం ఈశ్వర్ గారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ దొంతుల గంగాధర్ గారు, సముద్ర అంజనీ ప్రసాద్ గారు, దేవ శ్రీకాంత్ గారు, బల్లు సతీష్ గారు, డాక్టర్ దొంతుల ప్రశాంత్ గారు, గంధె వెంకటేశ్వర్ గారు, కటకం రాజేష్ గారు, కటకూరి శ్రవణ్ కుమార్ గారు. దాదాపుగా పేరు మిస్ అవ్వకుండా చదివారని అనుకుంటున్నాను సార్. సారీ, దయచేసి అందరూ రావాల్సిందిగా కోరు. ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఒక ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ తీసుకుంటే తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళచ్చు. అలంకరించిన పెద్దలకి, పూజలకి, రాజమౌళి గారికి, కోలెట్టి దామోదర్ గారికి, ఐబిఎఫ్ హ్యాండ్రిక్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గారికి, బండారు సుబ్బారావు గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. సో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ముందుగా ఇక్కడికి విచ్చేసినందుకు మహిళలందరికీ, మనకి ఒకరోజు కాదండి, ప్రతిరోజు ఉమెన్స్ డేనే. బికాస్ అందరూ ఎప్పుడు నవ్వుతూ అలా పంపించబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, మనం ప్రోత్సహించబట్టే ఈరోజు ఇంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారండి. అవునా కదా? ఉమెన్స్ పవర్ తక్కువగా ఉంది ఇక్కడ, బట్ ఉన్నవాళ్ళు మాత్రం ఒక్కసారి మన కోసం మనమే చప్పట్లేదు. కాకపోతే మనం ఇన్ని రకరకాల రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాము అంటే అది కేవలం మన గొప్పతనమే కాదండి. మన వెనక మన ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మన బెటర్ హాఫ్, మన హస్బెండ్ సపోర్ట్ చేయబట్టే మనం ఇక్కడికి ఉన్నామండి. మనకి రకరకాల రెస్ట్రిక్షన్స్ పెడితే ఈరోజు మనం ఇలాంటి స్థాయికి రాలేము. కాబట్టి ఉమెన్స్ డే సన్మానం స్వీకరిస్తారు. తర్వాత ఇక్కడ సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది. వారు అనేక కార్యక్రమాలు చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి వారికి కూడా సత్కరించుకుందాం. మహానుభావుడు అంటారు, ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరు వచ్చిన చెగుడుకు ఈ సన్మానం అని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళంతా కూడా డౌన్ టు ఎర్త్ లాగానే ఉన్నారు. ఎవరు కూడా నేను ఇంత గొప్ప అని అనుకోవట్లేదు. అది వారి సంస్కారం. మాత్రం కూడా తానేమో చెట్టు అయినా మట్టిని బలమని వాడే మనిషి అంటాడు ఒక మహానుభావుడు. ఎంతెత్తి ఎదిగిన ఈరోజు వాళ్ళ సంస్థ యొక్క వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా అక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. సభాసీనులైనటువంటి మీ అందరికీ కూడా ఇదే విబిజి ప్రత్యేక వ్యక్తిగత ఆహ్వానం. ఎన్ గార్డెన్, వై జంక్షన్, కూకట్పల్లి. ఇక్కడ చాలా వరకు ఈనాటి సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి మా కార్యక్రమానికి ఇచ్చేసి అమూల్యమైనటువంటి ఆశీస్సులను మాకు అందించి అనిర్వచనీయమైనటువంటి ప్రేమను మాకు ఇస్తున్నటువంటి అతిరథ మహారాజులందరికీ విద్యావంతుల వేదిక పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఈ వేదికకు సంబంధించినటువంటి అనేక అంశాలని, మేము చేయాలనుకున్నటువంటి లక్ష్యాలను, చేయాలనుకున్నటువంటి సేవను ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పారు. ముఖ్యంగా మా సంస్థకు త్రిమూర్తులు ఉన్నారు. మాకు అండం మీకు తెలుసా, ఈ సృష్టికి స్థితి లయ కారకులు ముగ్గురు త్రిమూర్తులు. మాకు కూడా మా వ్యవస్థకు ముగ్గురున్నారు. గౌరవనీయులు రామగుండం వాస్తవ్యులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గారు, మూడవది యంగ్ అండ్ డైనమిక్ టైగర్ ఐబిఎఫ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గారు. ఈ ముగ్గురు త్రిమూర్తులు మాకు. ఇకపోతే
మాకు భీష్మాచార్యులు ఉన్నారు. భీష్మాచార్యులు అంటే అందరికీ తెలుసు. చరిత్రలోకి వెళ్తే పాండవులకు కౌరవులకు జరిగినటువంటి రణక్షేత్రంలో మహాభారతంలోకి వెళ్ళినట్లయితే అపర భీష్మాచార్యుల యొక్క పాత్ర చాలా గొప్పది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, అపారమైనటువంటి సామాజిక సేవ, సామాజిక దార్శనికత, గొప్ప ఆలోచన విధానం ఉన్నటువంటి మహోత్తమైనటువంటి వ్యక్తి శ్రీ గంజిరాజు గుప్తా గారు. మాకు అపర భీష్మాచార్యులు. ఇంకా చెప్పాలంటే ఈ వేదిక పైన ఉన్నటువంటి ఎందరో అతిరథ మహారథులందరూ కూడా, ఈ వేదిక ముందున్నటువంటి మహనీయులు, మహానుభావులు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక స్వాగతం మరియు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ వచ్చేసి ఈ వేదిక ఆవిర్భావానికి మీ మనస్ఫూర్తిగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మేము అనుకున్నటువంటి లక్ష్య సాధనలో కొంత జాప్యం జరిగినప్పటికీ, జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ తప్పనిసరిగా మేము చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా చేయడం జరుగుతుంది. మాకందరూ కూడా, నేను చెప్పాను ఇప్పుడు, మా కార్యక్రమం ఏం చేసినా కూడా సమాజ హితం, సంఘ శ్రేయస్సు, సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, సంఘ పురోభివృద్ధి, సమాజంలోని నిరుపేదలైన బడుగు బలహీన వర్గాలను చేయుట, ఇవన్నీ కూడా మేమందరం కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎందరో మహారథులు, మహానుభావుల ద్వారా నేర్చుకున్నటువంటిదే. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నటువంటివే. కానీ మా వంతుగా ఈ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి విద్యావంతులందరినీ కూడా ఒక వేదిక మీదకి, ఒక ట్రాక్ మీదకి తీసుకురావచ్చు. తద్వారా మరి సరికొత్తైనటువంటి ఆలోచన స్ఫూర్తితో, సామాజిక చైతన్యంతో, ఒక కొత్త తరహాలో మరి సమాజానికి కావచ్చు, మన సంగీతకు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ హెడ్ మాస్టర్స్, ఇంజనీర్స్, జర్నలిస్ట్, సీనియర్ పోస్ట్ పర్సన్స్ చాలా ఉన్నారు. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాకు దొరకడం నిజంగా నా అదృష్టంగా ఈరోజు నేను భావిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తులందరూ కూడా ఈ వేదిక మీదకి తీసుకురావడానికి చాలా కష్టపడడం జరిగింది. దీన్ని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. సో ఎవరేమి అనుకున్నా మనం అనుకునేది ఏంటి, మనం చేయాలనేది ఏంటి అనేటువంటిదే ప్రధానం. ఆ ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చేరేటువంటి క్రమంలో మా టీం అంతా సర్వత్రా ముందుకు సాగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, మాకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ సవినయంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. నా పేరు ఉప్పల రాజ్యలక్ష్మి, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా కూడా నేను వ్యవహరిస్తున్నాను. 4000 మంది పైచిలుపు ఆర్య వైశ్య మహిళలతో స్థాపించబడిన ఏకైక సంస్థ. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్తున్నందుకు మీ అందరూ కూడా క్షమించాలి. అలాగే విద్యావంతుల వేదిక, చంద్రప్రకాష్ అని చెప్పగానే ఒకటే చెప్పారు, విద్యావంతుల వేదిక అంటే ఒక్క విద్యావంతుడు ఉంటే మల్లెపూతో సమానం. మల్లెపూ ఎక్కడన్నా కూడా చుట్టూ సువాసన వెదజల్లుతున్నట్టు ఒక్క విద్యావంతుడు ఉంటే చుట్టూ ఉన్న అందరినీ కూడా విద్యావంతులుగా చేస్తారని గట్టి నమ్మకం నాకు మాత్రం ఉంది, మీకుందో లేదో కానీ. కాబట్టి ఎక్కడైనా విద్యావంతులు ఉంటే మన ఆర్య వైశ్యుల్లో ఇంకా విద్యావంతులు వెలికి తీసుకొచ్చి ఆ విద్వత్తు ఉన్న వారికి, అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి భగవద్దత్తమైనటువంటి కళలు ఉన్న వారికి, అలాగే కవులకు, రచయితలకు, మేధావులకు సత్కరించడం అనేది ఒక సాంప్రదాయం. ఒక సంస్థ ముందుకు సాగాలంటే ఇందాక చెప్పాను, ఇక్కడ టీం పరిచయం చేశారండి. టీంలో TEAM 4 అక్షరాలు. T అంటే టుగెదర్, E అంటే ఎవ్రీబడి, A అంటే అచీవ్స్,
ఏమంటే భారతదేశం మాతృదేశం, మహిళా సాధికారత కోసం పరితపించేటువంటి దేశంలో జన్మించిన మనం మహిళా దినోత్సవం రోజు ఒక మంచి సంకల్పంతో, మంచి ఆశయాలతో విద్యావంతులందరినీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి మరి సమాజంలో ఉన్నటువంటి జరగబోయేటువంటి మార్పులన్నిటికీ కూడా మార్గదర్శనం చేస్తూ ఒక మంచి సంకల్పంతో ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయించినటువంటి బల్లు చంద్రప్రకాష్ గుప్తా గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఆశయంతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగిందో ఆ ఆశయాలు సిద్ధించేంత వరకు కూడా అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, ఒకవేళ ఈ సంస్థకు మా వంతుగా ఏమన్నా సహాయ సహకారాలు కావాలన్నా, ఏ రకమైన మరి తోడ్పాటు కావాలన్నా ఎల్లవేళలా మరి మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సంక్షిప్త అభినందనలు. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ విద్యావేత్తల వేదిక బల్లు చంద్రప్రకాష్ గుప్తా గారు, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి దామోదర్ గారు, చీఫ్ అడ్వైజర్ అయినటువంటి పెద్దలు నిజాం వెంకటేశ్వర గారు, కవి గాయకుడు రిటైర్డ్ ఇంజనీర్ అయినటువంటి పొక్కల చంద్ర గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, అలాగే తెలంగాణ ఉద్యమంలో సహచర సోదర సమానమైనటువంటి మిత్రుడు బచ్చు శ్రీనివాస్ గారు, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన తెలంగాణ ఆదివేశ ముద్దుబిడ్డ నిజామాబాద్ శాసనసభ్యులు, ఏకైక తెలంగాణ వైశ్య శాసనసభ్యులు పెద్దలు బిగాల గణేష్ గుప్తా గారికి తెలంగాణ ఆర్యవైశ్య విద్యావేత్తల వేదిక సాదర స్వాగతం తెలియజేస్తున్నది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కోసం విచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యావంతులు ఎవరైతే ఉన్నారో ఆర్యవైశ్య విద్యావంతుల ప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు, అలాగే తెలంగాణ ఆర్యవైశ్య సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అనుబంధ సంఘాలుగా ఎన్నో సంఘాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యులు, సంఘ గౌరవ సభ్యులందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించే స్త్రీ శక్తిని, మరి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలుసు. ముద్దితల్లి ఎరువగరాని విద్య ముద్దార నేర్పించారు అని చెప్పుకున్నటువంటి దాంట్లో ఈరోజు కొంచెం విద్యావంతుల వేదికలో మహిళలు కూడా మా ప్రకాశాన్ని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అంటే ఇది ప్రథమం కాబట్టి, వాళ్ళ ఆవిర్భావ సభ కాబట్టి ఇది వర్తించకపోవచ్చు, కానీ మన దాంట్లో గ్రూప్ వన్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. వివిధ రంగాల్లో కృషి చేస్తున్నటువంటి మహిళలు సంఘంలోనే కాకుండా వివిధ ఉద్యోగాల్లో, వివిధ హోదాల్లో ఒక సీఈఓలుగా, ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి మహిళలను కూడా మనం గుర్తించి వారికి విద్యావంతుల వేదిక ఒక డయాసిస్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందే బచ్చు శ్రీనివాస్ గారు సోదరుడు చెప్పాడు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ని చెప్పే క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్య నిరుపేద విద్యార్థులకు, డౌన్ ట్రెండ్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సకల సదుపాయాలని ఏ రకంగా వనగూర్చాలో, ఆ సదుపాయాల రూపకల్పనలో వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులను అందించే దాంట్లో ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారని చెప్పినందుకు వారికి మా వైశ్య వికాస వేదిక నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అలాగే చాలా సందర్భాల్లో మనం సభలలో, సంఘ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి సమావేశాల్లో మనం ఈరోజు చెప్పుకున్నటువంటి మన సంఘంలో గౌరవంగా కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే దాంట్లో ఒక నానుడి ఉన్నది.
వైశ్యుల్లో ఐక్యత లేదు, కానీ సంఘాలు చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నటువంటి నేపథ్యం. ఎస్, తప్పకుండా ఎన్ని సంఘాలు వచ్చినా ఆ సంఘాలను ఆదరించేటువంటి మనస్తత్వం, ఆదరించేటువంటి శక్తి, ఆదరించేటువంటి ఒక సద్గుణం మన వైశ్య సమాజానికి ఉంది కాబట్టి దాన్ని గర్వంగా తీసుకోవచ్చు. దాన్ని తప్పుగా తీసుకోవాల్సినటువంటి అవసరము అట్లాంటిది లేదు. పూర్తి స్థాయిలో యాక్సెప్టెన్సీ తోటి మనం వస్తున్నాం కాబట్టి మనం చేసేటువంటి పనిలో మనం తీసుకున్నటువంటి అంశాల మీద ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటేనే ఆ సంఘాన్ని, ఆ పెట్టేటువంటి సంస్థని ఆదరించేటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ సమాజంలో నాటి నిజాం పాలనలే నిజాం వైశ్య మహాసభ ఏర్పడినటువంటి రోజు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మనకంటే ఒక గౌరవప్రదమైనటువంటి సమాజంలో మన వైశ్య జాతికి ఒక మనుగడ తీసుకొచ్చే విధంగా చేస్తున్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు ఉండొచ్చు, తెలంగాణ బిడ్డలైనటువంటి తెలంగాణ గాంధీ అయినటువంటి భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు. అలాగే రీసెంట్ గా ఖమ్మంలో ఒక తులారాం ప్రాజెక్టుకు బిఎన్ గుప్తా తులారాం ప్రాజెక్టు పెట్టినటువంటి గర్వంగా ఒక ప్రాజెక్టు పేరు మన వైశ్య జాతికి వైశ్యుడైనటువంటి బిఎన్ గుప్తాకు జరిగిన ఒక అభినందన కావచ్చు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు కావచ్చు. తెలంగాణలో వైశ్యులు రాజకీయంగా వెనుకబడిపోవచ్చు, కానీ వైశ్యులు చేసేటువంటి సమాజానికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి పార్లర్లో మనం చేస్తున్నటువంటి దాంట్లో రాజకీయంగా కొంత నిరాశ నిస్పృహ ఉన్నా కానీ సమాజం పట్ల మనకు ఒక గౌరవంగా, ఒక అంకిత భావంతో చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత. దాంట్లో భాగంగానే ఇప్పటికి మన సంఘంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ కావచ్చు, అవోకా కావచ్చు, వైస్ ప్రో కావచ్చు, వాసవి క్లబ్స్ కావచ్చు, ఇవి కొంతమేర విద్యావంతుల్ని ప్రమోట్ చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. మరి ఈరోజు సంఘ జనాభా 4% ఉందా, 5% ఉందా? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరంగా వైశ్యులకు కావలసినంత వాటా ఏ పొలిటికల్ పార్టీ ఇస్తుందో చెప్పలేం, కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా మనకి ఈరోజు నిరాశ ఇచ్చేటువంటి క్రమంలో మనం ఉన్నాం. దాని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మహాసభ కావచ్చు, అంతర్జాతీయ సంఘాలు కావచ్చు, ఇంటర్నేషనల్ సంఘాలు కావచ్చు, ఏదైనా రాజకీయ అంశాన్ని కనుక ముందుకు తీసుకొని రాజకీయపరమైనటువంటి వాటాను తీసుకోవడంలో మనం కృతజ్ఞులం అవుతలేము, కృతజ్ఞతతో పనిచేస్తలేము అనే దాన్ని ఒక బాధాతత్వ హృదయంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులకు వినవించడం జరుగుతుంది. అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ పట్టణ ఎన్నికల్లో 11 మంది చైర్మన్లు రావడం ఒక గొప్ప సదవకాశంగా ఈరోజు భావించవచ్చు. కానీ రాజకీయ పరంగా మనకు జనాభా సామర్థ్యం ప్రకారం రావాల్సినటువంటి వాటా ఏదైతుందో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దాని మీద ఒక చర్చ జరిగి ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మనకు ఎంతో ఉంది. విద్యావంతుల వేదిక వాళ్ళు ముందుకు తీసుకుంటారా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య గజెట్ ఆఫీసర్ అసోసియేషన్ ముందుకు తీసుకుంటారా, ఇంటర్నేషనల్ సంఘం అధ్యక్షులు తీసుకుంటారా, లేకపోతే ప్రపంచ సంఘం తీసుకుంటుందా, 110 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి మహాసభ తీసుకుంటుందా, లేకపోతే కొత్తగా ఏర్పడినటువంటి సంస్థలు తీసుకుంటారా? ఏ సంస్థ తీసుకుంటుందో కానీ ఆ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు ఒక నిబద్ధతతో, స్వార్థపూరిత వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి నిబద్ధతతో కనుక పనిచేస్తే రాబోయే కనీసం రేపు గ్రేటర్ హైదరాబాద్ జరగబోయే 150 డివిజన్లలో కనీసం మనకు ఒక 5% అన్న సంఖ్యను నిరూపించుకునే విధంగా అత్యధికంగా ఈరోజు హైదరాబాద్ లో ఉన్నామని చెప్పుకుంటాం. మరి యొక్క జనాభా, ఆ జనాభా దామాష ప్రకారం ఉన్న కనీసం మనం ఈరోజు 150 డివిజన్లో ఒక్క వైశ్యుడు కూడా కార్పొరేటర్ లేనటువంటి పరిస్థితి, ఆ దుస్థితి మనకు ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ఆ కోణంలో విద్యావంతుల వేదికన ఒక డిబేట్ గా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక న్యూట్రల్ పాత్ర పోషించి తెలంగాణ సమాజానికి ఏం కావాలో, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను పోగొట్టడంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కీలకంగా పనిచేసింది. మరి అదే విషయాన్ని తీసుకొని ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక కనుక ఆ లీడ్ కనుక తీసుకోగలిగితే, ఒక చర్చాగోష్ఠి కనుక నిర్వహించగలిగితే తప్పకుండా తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఒక మంచి కలిగితురాయిగా
ప్రాశస్త్యం పొందుతారని చెప్పి సభముఖంగా విద్యావంతుల మీద ఉన్నటువంటి ఆ కార్యకర్తలకి మరి అధ్యక్షులకి నేను సభాముఖంగా మా వైశ్య వికాస వేదిక నుండి అప్పీల్ చేస్తాను. అలాగే వైశ్య వికాస వేదిక ఒక ఆర్గనైజేషన్ స్థాపించి గత 3 సంవత్సరాల నుండి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్స్ కు దాదాపు సంవత్సరానికి ఒక 1500 మందికి ఒక అప్రిషియేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులు ఉంటే వారికి మా వంతు సహాయ సహకారాల్లో స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ వారి కొంత ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో కాగానే ఏదో కొంత గర్వంగా కూడా చెప్తున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య సోదరులందరూ కూడా ఈరోజు మీడియా కావాల్సినంత ప్రాధాన్యత మనకు ఎక్కడ కూడా దొరకట్లేనటువంటి విషయాన్ని గ్రహించి ఈరోజు ఒక V3 న్యూస్ ఛానల్ ని మేము ఆవిర్భావం చేసి వైశ్యుల యొక్క సమాజం కోసం చేస్తున్నటువంటి కృషిలో వైశ్య సంఘాలు ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమంలో మన V3 ఛానల్ ని మేము లైవ్ పెట్టి ఆదరిస్తున్నాం. మరి దాన్ని కూడా మన వైశ్య సంఘాలందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా పరంగా ప్రభుత్వానికి తెలియజెప్పే దాంట్లో సమాజానికి తెలియజెప్పే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి మీడియా కూడా ఉంది. అలాగే వివిధ హోదాల్లో నెలకొక మ్యాగజైన్ పక్షపత్రికలు తీసేటువంటి జర్నలిస్టు సోదరులు కూడా మన దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ వైశ్య సోదరులందరూ ఉన్నారు కూడా వారందరూ కూడా ఒక డయాస్ కి తీసుకొచ్చే ప్రయత్నం గతంలో బబ్బా శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, గణేష్ గారు, అలాగే చంద్రప్రకాష్ గారు, కొనకి దేవాజనం గారు ఒక ప్రయత్నం అంటూ చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాన్ని కూడా ముందు కొనసాగించి దానికి ఒక డాష్ ఏర్పాటు చేస్తే తప్పకుండా మా V3 అండదండలు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం. అలాగే విద్యావంతుల వేదికకు ఒక చిన్న సూచన కూడా చెప్తున్నాం. ఈ రోజు రిటైర్ అయినటువంటి ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక తెలిసింది IAS ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి పెద్దలు, మరి అలాగే మనలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో గుర్తించినటువంటి రావిగంటి రామయ్య గారు వాళ్ళ పుత్రుడు విద్యావంతుల వేదిక రావిగంటి శ్రీనివాస్ గారు ఉండడం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో అత్యున్నతమైన హోదాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ పత్రికల్లో ఉన్నటువంటి మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి మన వైశ్య సోదరులందరూ కూడా కలుపుకొని మరి ఒక కమిటీ రూపంగా మరి గణేష్ గుప్తా గారు కావచ్చు, దామోదర్ కావచ్చు, సంపత్ గారు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తుంది కాబట్టి ఏకైక శాసనసభ్యుడు ఉన్నటువంటి గణేష్ గారు దాన్ని లీడ్ తీసుకొని చేస్తారని మేము ఈ సభాముఖంగా విద్యావంతుల వేదిక డయాస్ ద్వారా వారికి ఒక అప్పీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కల్పించేటువంటి రాయితీల విషయంలో కావచ్చు, మనకు వచ్చేటువంటి వివిధ BC కార్పొరేషన్ కావచ్చు, SC కార్పొరేషన్ కావచ్చు, అక్కడ వచ్చేటువంటి సదుపాయాల్లో మన వైశ్యులు కూడా ఎక్కడ కూడా అందుకోనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యావంతుల వేదిక ఒక దిక్సూచనగా పనిచేస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని సాంప్రదాయ సంఘాలకు భిన్నంగా విద్యావంతుల వేదిక ఒక రూపకల్పన చేసిన దాంట్లో కీలకంగా ఒక గైడ్లైన్స్ తీసుకొని రిటైర్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం సూచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యుయేటెడ్ సందేశాలు ఏదో వారందరూ కూడా తీసుకొని పనిచేస్తే తప్పకుండా విద్యావంతుల వేదిక ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఒక పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అలాగే దాంతో పాటు వైశ్య వికాస వేదిక నుండి త్వరలో మేము సెంటర్ వైశ్య స్టడీస్ అనే ఒక ఆర్గనైజేషన్ ని నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్స్ ని తయారు చేసి వైశ్యుల యొక్క ప్రాముఖ్యత, వైశ్యుల యొక్క విశిష్టత, అసలు వైశ్యులు నిజాం కాలం నాటి ఇప్పటి వరకు ఎంతమంది సమాజంలో వివిధ హోదాల పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చేసిన వారి యొక్క హిస్టరీని తయారు చేసే బాధ్యత మా వైశ్య వికాస వేదిక నిజాం వెంకటేశ్వర గారికి, మునుగోడు యాదయ్య గారికి అప్పచెప్పడం జరిగింది. దాని మీద కొంత ఎక్సర్సైజ్ కూడా పుస్తక రూపకంగా చేస్తున్నాం. మరి అలాగే మీ విద్యావంతుల వేదికకు సంబంధించినటువంటి అంశాలు ఏదైనా ఉన్నా కానీ మా వైశ్య వికాస వేదిక ప్రతి నెల ఒక మ్యాగజైన్ లో ప్రచురిస్తున్నాం. దాన్ని కూడా మీరు తీసుకొని మాకు ఇచ్చేటువంటి కొంత సహాయ సహకారాలు ఆర్థికపరమైనటువంటి కాకుండా సామాజిక అంశాలను మాకు చెప్తే తప్పకుండా పబ్లిక్ చేయడంలో కీలకంగా పనిచేస్తామని చెప్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా రూపకల్పన చేసినటువంటి మల్లు చంద్రప్రకాష్ గారికి మరియు వారి సహచర మిత్రులు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నా తరఫున వైశ్య వికాస వేదిక తరఫున శుభాభినందనలు తెలుసు. జై తెలంగాణ. నిర్వచనాన్ని విద్య గలదే ముద్దాలు నేర్పించాలనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మహిళా వాళ్ళందరికీ ఒకసారి చెప్పట్లండి. మరి ఎందుకంటే వాళ్ళు చక్కని అంశాలు చెప్పినారు. ఈ సందర్భంగా మరి అయిపోయింది వెళ్ళమని కాదండి, అందరూ ఉండాలి. మీ అందరి విజ్ఞప్తి సన్మానం తీసుకున్న తర్వాత అందరూ మాట్లాడుతుంటారు. సన్మానం సైమల్టేనియస్ అవుతుంటే అందరూ కూర్చోవాలి, అందరూ ఉండాలి. దయచేసి మా విన్నపాన్ని మన్నించాల్సిందిగా కోరుతూ మరి చాలా చక్కని
అంశాలను చెప్పి అలాగే వారి ఎంపీగా ఉన్నటువంటి మరి V3 మంచి కార్యవర్గంతో ముందుకు సాగడానికి వాళ్ళు ఇవాళ నిర్ణయించుకున్నాడు. పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ ఆశీస్సులు కూడా ఉన్నాయి. కనుక ఇది తప్పకుండా ఇదివరకే విద్యావంతుల కోసమని అవపా ఉంది, వైస్ప్రో ఉంది, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉంది, తర్వాత గోవా ఉంది. వీళ్ళందరికీ అదనంగా మళ్ళీ విద్యావంతుల వేదిక ద్వారా మనం సమాజానికి, ఎందుకంటే డబ్బు సబ్జెక్ట్ కాదు, నాలెడ్జ్ సబ్జెక్ట్ కాబట్టి మనందరం వైశ్య జాతి వికాసానికి మనకు చేతనైనంత మన కాంట్రిబ్యూషన్ చేస్తూ మన కమ్యూనిటీ డెవలప్ అయ్యేందుకు తప్పకుండా ప్రయత్నం చేయాలని కోరుతూ, ఆడంబింపరు నీచ మానవులు విద్యారస సంత్రస్తులై ఆరంభించి పరిచయింతులు విద్యాయత్తులై మధ్యములు ధీరులు విద్య విహన్యమానులవుతుండు దుర్జున్నకోత్రావులై ప్రారంధార్థములు ఉద్ధరింపరు ప్రజ్ఞానులు కావాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రపంచం ఆదివేశ మహాసభలలో కూడా ఈ వర్చువల్ శతకంలో పోటీ చేస్తుంటారు. కనుక అంటే ఏమైతుందో అనే భయానికి ఇక మనం మొదలు పెట్టారు. మధ్యస్థులు ఏం చేస్తారంటే మొదలు పెట్టి అమ్మో ఏమవుతుందని ఆపుతారట. కానీ ధీరులు చివరి దాకా దాన్ని కొనసాగించి దాని ద్వారా ఫలితాలను అందరికి ఇచ్చడానికి చేస్తారట. వాళ్ళు సాహిత్యంలో ఇవన్నీ చెబుతాయని ఆశిస్తూ మాషెట్ గోపాల్ గారికి, నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి, మరియు పితృ సమానుడు వాసవి హాస్పిటల్ చైర్మన్ గారైన శ్రీ గంగినాథ్ గుప్తా గారికి, మరియు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన శ్రీ ముందున్న రాష్ట్ర అవప కార్యవర్గానికి, మా యొక్క ముఖ్య సలహాదారుడు పోక చంద్ర గారికి, చీఫ్ కోఆర్డినేటర్ చంద్రమౌళి గారికి, మరియు ఇతర పెద్దలకు తెలంగాణ రాష్ట్ర పక్షాన నమస్కారం తెలుపుచు, పెద్దలు కాజం సత్యనారాయణ గారు చెప్పారు, వైశ్యుల యొక్క ఐక్యత కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం 1932 నైజాం ఆర్యవేశ మహాసభ స్థాపించాలి. తర్వాత ఇప్పటికి కూడా ఆర్యవేశ మహాసభ కొనసాగుతుంది. అదేవిధంగా ఆర్యవేశులకు ఒక విద్యావంతుల వేదిక కావాలని చెప్పని కృష్ణేష్ రెడ్డి గారు అవపని సాధించారు. తర్వాత కేసీ గుప్తా గారు వైశ్యుల యువకులకు వాసవి క్లబ్ సాధించారు. కానీ నేను గత 40 సంవత్సరాల నుంచి ఆర్యవేశ సంఘానికి అనుబంధంగా అన్ని పోస్టులు చేశాను. కరీంనగర్ జిల్లా ఆర్యవేశ సంఘానికి 10 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్గా, అవపాకు అన్ని కార్యక్రమాలు అన్ని పదవులు చేసి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను. కానీ నేను ఈ సభా వేదికగా ఇక్కడ వాళ్ళందరూ పెద్ద వ్యక్తులు, సమాజాన్ని మార్పు చేసే వ్యక్తులు కనుక నా ఆవేదన మీద చెప్తున్నాను. మన దగ్గర మొదట్లో అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలు ఉండే, తర్వాత పెద్దలు హనుమంత్ గుప్తా గారి పిల్లలు 6 ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు 1 ఎమ్మెల్యే గారు ఉన్నారు. అది మీరు ఆలోచించండి, మనం ఎక్కడ పోతున్నాం, మన జాతి ఎక్కడ పోతున్నది. ఎన్ని అసోసియేషన్లు పెట్టినా మన దాంట్లో ఐక్యత వస్తలేదు, అసూయ పోతలేదు. దయచేసి ఇవి రెండు పోవాలి. చంద్రప్రకాష్ గారు గుప్తా గారు చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క సంస్థ ద్వారా ఇవన్నీ పోతేనే మన కులం బాగుపడుతుంది. ఎక్కడ పోయినా కూడా మేము కరీంనగర్లో మినిస్టర్ కలిస్తే మేము ఒక 200 మంది కలిసి పొలం పోయి కలిస్తే పదవుల కోసం పోతే ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయని ఎదలాలని చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఎన్ని అసోసియేషన్లు ఉన్నా కానీ మన దాని ఐక్యత ఉంటే అది ఏమి కాదు, అసూయ పోతే డెవలప్ అవుతుంది. ఈరోజు మనము మన జాతిలో ఎన్ని ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అవుతున్నాయి. ఈరోజు మాతృరావు ఆత్మహత్య, అది మనకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. దాదాపు ఒకటే అమ్మాయి 500-600 కోట్ల ఆస్తున్నది. ఆమె ఒక ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకొని తండ్రి మరణానికి కారణమయ్యారు. ఇక్కడ గమనించాలి, మనందరూ మనం అమ్మాయిలకు సెల్ ఫోన్ వేసుకుంటా, వాట్సాప్ మెసేజ్ చేసుకుంటా కల్చర్ చెడిపోతున్నది.
కరీంనగర్లో మొన్న ఒక పెద్ద వ్యక్తి ఒక ఇద్దరు అమ్మాయిలు ఆయనకు కోట్ల ఆస్తున్నది ఒక డ్రైవర్ అబ్బాయితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఇలా ఎందుకు జరుగుతుంది మీరందరూ అర్థం చేయాలి దయచేసి. తర్వాత పెళ్లిళ్ళ విషయం కూడా మీరు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అని చూస్తున్నారు, కానీ బిజినెస్ వాళ్ళకి ఎవరు ఇవ్వడం లేదు. అది ఈ విద్యావంతుల వేదిక ద్వారా, ఇక్కడ అందరూ పెద్దల ద్వారా, తర్వాత ఇక్కడ డాన్స్ మీద కూర్చున్న పెద్దల ద్వారా ఇది మార్పు రావాలి. మార్పు వస్తేనే ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న COVID-19 కరోనా వైరస్ సంబంధించి ఒక హోమియోపతి మెడిసిన్ కూడా ఇక్కడ వాళ్ళు ఉచితంగా సప్లై చేయడానికి BHMS రామ్మోహన్ గారు వారికి ఏర్పాటు చేసిన మీరందరూ కూడా మరియు ముఖ్య అతిథులందరికీ కూడా చాలా సంతోషం. ఈరోజు బల్లు చంద్ర ప్రకాష్ గుప్తా గారు మంచి రోజున ప్రపంచ మహిళా దినోత్సవం రోజున సోదరి మన ఆశీర్వాదంతో వాళ్ళ ఆర్య వైశ్య విద్యావంతుల వేదికను ప్రారంభించడం, దానికి మన ఏకైక ఎమ్మెల్యే గణేష్ గారు, బ్రదర్ దామోదర్ గారు మరియు ఉప్పల శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో ఆశీర్వచనంలో పెద్దలు ప్రస్తుత భీష్మాచార్య మనకి గంజి రాజమోహన్ గుప్తా గారితో ప్రారంభించడం, మనందరం సేమ్ దట్ ఈజ్ ఆర్యవైశ్య. నిజంగా ఆర్యవైశ్యుని మనం గర్వించాలా. నేను కాకతీయ సామ్రాజ్యంలో వచ్చాను. కాకతీయ నేను కాలరుద్రుడ నేను, రాణి రుద్రమదేవి వాణి పుత్రుడ నేను, ఆర్యవైశ్యుడ నేను, కార్యదక్షుడ నేను, కాయ కష్టము చేసి మన జాతి కాపాడుకోవాలి. మనం అంతా ఎన్నో ఇప్పుడే చెప్పారు పెద్దలంతా, అనేకమైనటువంటి వైశ్య సంఘంలో వేదికలు సంస్థలు ఉన్నాయి. నా కోరిక చిరకాల కోరిక పెద్దలు రోషే గారితో కూడా ఈ చర్చించేది ఇన్ని సంఘాలు వస్తున్నాయి ఏమయ్యా అంటే అది తప్పనిసరి మన విద్యావంతులు ఎక్కువ మన వైశ్య జాతిలో ఏదో ఆ ఇన్స్పిరేషన్ ఆ యొక్క మోటివేషన్ ఉంది కాబట్టి వివిధ వ్యక్తులు సంస్థలు ఏర్పడుతున్నారు. ఈ పెద్దల సమక్షంలో నేను ఒకటే కోరేది ఏంటంటే అన్ని సంస్థలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంస్థ నుండి కొంతమందిని తీసుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, ఒక అపెక్స్ బాడీగా తీర్చిదిద్దితే అది ప్రభుత్వానికైనా దేనికైనా ఒక సంస్థను పిలవాలని కోరుకుంటుంది. ఇప్పుడు మనం ఎన్నో ఎడ్యుకేషన్ చూస్తున్నాం. తెలంగాణ పోరాటంలో తెలంగాణ జేఏసీ పెట్టుకున్నాం, అన్ని పార్టీలు ఉంటాయి అక్కడ. అదేవిధంగా మన వైశ్య జాతిలో అనేక సంస్థలు ఉన్నప్పటికీ ప్రతి సంస్థ నుండి కొంత అధికారులను చేసి జేఏసీగా ఏర్పరిస్తే ఒక అపెక్స్ బాడీగా ఉంటే ఒక క్రమబద్ధంగా ప్రభుత్వానికి ఒక వేదిక మనకు కనపడుతుంటుంది. అటువంటి వేదిక అపెక్స్ బాడీ కూడా మనం చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు బిగాల గణేష్ గుప్తా గారికి, అలాగే పెద్దల గంజి రాజమౌళి గుప్తా గారికి, మంచి మిత్రుడు, ఎంత ఎత్తులో ఉన్న రాజకీయ రంగంలో బాగా ఎదగవలసిన ఉప్పల శ్రీనివాస్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, మీ అందరికీ మంత్రి హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఆవిర్భావం జరిగింది. దానికి మల్లిచంద్రబాబు గారికి నా యొక్క శోభాలను తెలియజేస్తున్నాను. మరి మన ఆర్యవైశ్యులు ఎన్నో సంఘాలు ఉన్నాయంటున్నారు. అన్ని సంఘాలు కూడా బాగానే పనిచేస్తున్నాయి అనుకుంటారు. అసలు అన్ని సంఘాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనలో ఉన్న రక్తంలో ఉన్నటువంటి ఒక సంఘాలు సేవ చేయాలనే భావన. అందువల్లనే వాళ్ళు పెద్దగా రూపాయలు సంపాదించినా, నెలకు 10,000 సంపాదించినా ఎంతో కొంత మన దాంట్లో ఖర్చు పెడతామనే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి ఇన్ని సంఘాలు ఉన్నాయి. మరి అన్ని సంఘాలు కూడా బాగానే పనిచేస్తున్నాయి. మరి అందరూ కూడా కొంచెం అభినందనలు తెలియజేస్తూ ఈ సంఘం కూడా ఇలాగే ఎంతో తెలివిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారని నమ్మకం. అలాగే మొన్నే చెప్తున్నారు కరోనా వైరస్ వస్తుంది కానీ నేను ఎవరో
ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవనీయులు మరి ఇంటర్నేషనల్ ఈనాటి ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక ఆవిర్భావ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ నమస్సుమాంజలి తెలుపుకుంటూ, ఎందుకంటే అందరి పేర్లు చెప్తానే 2-3 నిమిషాలు పడుతుంది. మా గోపాల్ గారు షార్ట్ టైం ఓన్లీ పంచ్లే పెట్టుకున్నాడు అంతే. ₹1 కోటి ఇచ్చినా కానీ కోమటి కొనాలన్నాడు కేసీఆర్ గారు. ఎందుకంటే మన ఆర్యవైశ్య బిడ్డలో ఏ ఊరు ఉన్నా కానీ ఆ ఊరికే అందం. గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, అన్నదానం చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ వైశ్యుడు ఉంటేనే అన్ని కులాలతోటి కలపకపోయేదే మన ఆర్యవైశ్యుడు. కాబట్టి ఎప్పుడున్నా మన చెయ్యి పైన ఉంటుంది, కింద మాత్రం ఉండదు. ఎంత గరీబోడైనా కానీ అడక తినే పరిస్థితి ఉండదు. అటువంటి వాసవి మాత బిడ్డలుగా ఈరోజు ఒక మంచి ప్రొఫెషనల్స్ డిగ్రీ పాస్ అయి ఒక మంచి విద్యావంతులందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి ఒక కంకణ బదులై చంద్రప్రకాష్ గారు చేస్తున్న కృషికి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా కంగ్రాచులేట్ చెప్పుకుంటూ, దేశంలోనే కాదు ప్రపంచంలో ఆర్యవైశ్యులు ఎక్కడున్నా కానీ నా భూతో నా భవిష్యత్తు లాగా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇందాకనే కాజం సత్యనారాయణ గారు మిత్రుడు చెప్పినట్టు ఎన్ని సంఘాలు ఉన్నా కానీ అందరి భావం ఒకటే. పోటీతత్వం ఉంటేనే మనకు ఉరుకుండే పరిస్థితి ఉంటుంది. అంటే ఏదో ఒక ఆర్యవైశ్య మహాసభ ఉండగానే ఆర్యవైశ్య మహాసభ ఏం చేయకున్నా కానీ మనము 25 లక్షల మంది ఆర్యవైశ్యులం, అప్పుడు ఉన్న యునైటెడ్ స్టేట్లో 50 లక్షల మంది వైశ్యులు గమ్మునుండే పరిస్థితి ఉండే. ఇలా ఐబీఎఫ్ఏ కావచ్చు, వామే కావచ్చు, వాసవి క్లబ్బే కావచ్చు, అహోపాలే కావచ్చు, ఏ సంఘాలైనా కానీ పేద ఆర్యవైశ్యుల కోసం కృషి చేస్తున్నాయి తప్ప వాళ్ళ స్వార్థం కోసం డబ్బులు సంపాదించుకొని ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని సంపద పెట్టుకొని సంఘాన్ని పెట్టుకొని స్వార్థం కోసం ఏ సంఘం కూడా పనిచేస్తలేదు. వీఆర్ యునైటెడ్ అని చెప్పడానికి 25 లక్షల తెలంగాణ ఆర్యవైశ్యుల తరఫున మనమందరం కూడా కొట్లాడే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. పొల్లం మన చంద్రప్రకాష్ గారు అందరినీ కలుపుకొని అన్ని సంఘాలలో ఉన్న విద్యావంతులను మీ దాంట్లో కలుపుకొని మీ సపోర్టుకు మేమందరం ఉన్నాం. ఎన్ని సంఘాలు ఉన్నా కానీ మనమందరం ఒకటే, మన రక్తం ఒకటే, ఎర్రగా ఉంటది. ఒక ఆర్యవైశ్య బిడ్డగా మళ్ళీ అంటూ జన్మంటూ ఉంటే ఆర్యవైశ్య కుటుంబం ఒక మహానుభావుడు. అంటే వృక్షాలు ఫలాలను, ఆవులు మరి పాలను, నదులు జలాలను పరోపకారంగా ఇస్తుంటే మానవులు మాత్రం తమ శరీరాన్ని పరోపకారార్థానికి ఎందుకు ఉపయోగించరాదు అని దాని అర్థం. కాబట్టి అలా మన సంస్థల ద్వారా సేవలు అందించేటువంటి తర్వాత గౌరవనీయులు చైర్మన్ వాసవి హాస్పిటల్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐవీఎఫ్ సెంట్రల్ కమిటీ పెద్దలు అనుభవజ్ఞులు గౌరవనీయులు గంజి రాజమౌళి గుప్తా గారిని ఈనాటి సభాధ్యక్షులు మల్లు ప్రకాష్ గారికి, గణేష్ గారికి, ఎమ్మెల్యే గారికి, దామోదర్ గారికి, బండారు సుబ్బారావు గారికి, ఉప్పల శ్రీనివాస్ గారికి, గంజి స్వరాజ్ బాబు గారికి, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలకు, సోదరి సోదరిమణులందరికీ కూడా, ప్రెస్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. చాలామంది చెప్పినట్టు ఎన్ని సంస్థలు వచ్చినా కానీ చాలా మనకు సంతోషమే. కానీ ఆ సంస్థలలో ఐకమత్యంగా ఉండి మన దాంట్లో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు సహకారం అందించేందుకు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మన సంఘాలు పెట్టుకున్నది కారణం అదే. మీ అందరికీ తెలుసు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మనకు వైశ్యులకు చేసేది చాలా తక్కువ. వేరే కులస్తులకు ఎంత చేసినా కానీ మనకు వైశ్యులకు చేసేది చాలా తక్కువ. ఏ గవర్నమెంట్లో కూడా చూడండి. దాన్ని మనం అందరం కూడా గ్రహించి మన సంఘాల ద్వారా మన దాంట్లో ఉన్న దాతల ద్వారా ఎవరికైతే మనకు అవసరం ఉందో వాళ్లకు మనం ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ సంఘాలన్నీ నిలబడతాయి. దీన్ని అందరం కూడా మనం అందరం కూడా దాన్ని భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ఇంకొకటి రాజకీయంగా మనం ఎదగాలంటే మన దాంట్లో ఐకమత్యంగా ఉంటే రాజకీయంగా ఎదగలుగుతాం. మన దాంట్లో ఏదన్నా చిన్న పోస్టు వాళ్ళకి దొరికితే మన వాళ్ళే ఓడించే సందర్భాలు చాలా ఉన్నాయి. దాన్ని మనము పక్కకు పెట్టి మనం అందరం ఒకటే భావంగా చూసుకుంటూ వారిని ఏ రకంగా మనం గెలిపించుకోవాలి. ఇదొక మన వైశ్య సంస్థలనే కాదు, అన్ని కులస్తులలో ఉన్నది. వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి వాళ్ళను గెలిపించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మనం కూడా ఆ రకంగా పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మనకన్నా తక్కువ పర్సెంటేజ్ ఉన్నోళ్ళు యాదవులు కానీ గౌడ్స్ కానీ మనకన్నా పర్సెంటేజ్ తక్కువ ఉన్నారు. ఇవాళ రాజకీయంగా వాళ్ళు ఎంత ఎదిగిందన్నది మనం అందరం కూడా గ్రహించాలి. కావున ఈ సంస్థ పక్షాన కూడా విద్యావంతులు అందరూ ఉన్నారు. ఇక్కడ విద్యావంతులు మీరు ఏ గవర్నమెంట్లో కానీ మంచి వాళ్ళను పార్టీలో తీసుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. మీరందరూ కూడా విద్యావంతులు కాబట్టి కొంచెం ముందడికి వచ్చి సంస్థలను ఐకమత్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పోతే మనకు దామోదర్ వలన మనకు 5 ఎకరాల ల్యాండ్ వచ్చింది. ఇప్పుడే మా రాజబాబు ఈ 5 ఎకరాలను సో అట్లా మన అందరం కూడా నేను అనేది కొద్దిసేపు పక్కన పెట్టి అంతా మనం అని మన వయసు అనుకున్నప్పుడే అద్భుతంగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు అన్నకు సన్మానం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు మన రాజమౌళి గుప్తా గారికి ఆ తర్వాత ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథి వర్యులు. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య విద్యావంతుల మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మరి మిత్రుడు మా ఊరు వల్లు చంద్రప్రకాష్ గుప్తా గారు మరి మంచి ఆలోచనతోటి ఈ వైశ్య సమాజ హితవు కోరి ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. వారికి మొదటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గత 23 సంవత్సరాలుగా సుమారు 23 సంవత్సరాలైన వైశ్య కిరణం పత్రిక ప్రారంభోత్సవం చేసి 23 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అంటే కొన్ని పత్రికలు మరి పప్పులో పుట్టి మగలో పుట్టాయి, 4-5 ఏళ్ళు నడుపుతారు, మళ్ళీ కనుమరుగైపోతాయి. ఎంత కష్టమైనా ఒక పత్రిక నడపడం అంటే చాలా కష్టం, ఆర్థికంగా ఎంతో కష్టం ఉంటుంది. మరి వార్తలు సేకరించాలి. ఎక్కడో మా రామగుండం మా నేటివ్ ప్లేసు, ఏదో హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో లేదు కాదు, మరి ఎక్కడో రామగుండం ఉన్నా కూడా రాష్ట్రమంతా తిరిగి పత్రికలు సేకరించుకుంటూ గత 23 సంవత్సరాలుగా మరి వైశ్య కిరణం పత్రికను నడిపిస్తూ ఒక మంచి ఆలోచనతో అనుభవంతో ఈ రాష్ట్రంలో ఉన్న వైశ్య సోదరులందరితోటి మంచి పరిచయాలు పెంచుకొని ఒక మంచి సదుద్దేశంతో తెలంగాణ ఆర్య వైశ్యులకు మరి విద్యావంతుల వేదిక అనే ప్లాట్ఫామ్ తోటి ఇంకా సేవ చేయాలి, ఒక పత్రిక కాకుండా ఇంకా సేవ చేయాలని మరి పెద్దలందరినీ సమకూర్చి ప్రతి జిల్లా నుంచి ప్రొఫెషనల్స్, ఇంటలెక్చువల్స్, మరి వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సమకూర్చి ఒక వేదిక ద్వారా సేవ చేయాలనే ఉద్దేశంతో స్పీచ్ ఎంతసేపు మాట్లాడండి. చాలామంది చాలా అంటే ఎందుకు చెప్తున్నా అంటే మంచిదే తెలియాలి, డీటెయిల్స్ కూడా కొంతమందికి తెలియదు. మరి ఇటువంటి కార్యక్రమాలే మనం ఏం చేస్తున్నాం, మన సంఘాలు ఏం చేస్తున్నాయి అని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియపరచడం కూడా మా బాధ్యత. ఎన్నో పెద్దలు చాలామంది చెప్పారు ఎన్నో సంఘాలు ఉన్నాయని. మరి సంఘం అనేది నిజంగా ఒక సేవాభావంతో, సంఘం అంటే ఇది వ్యాపారం కాదు, టైం ఇవ్వాలి, కష్టపడాలి, ఇవన్నీతో పాటు మాటలు పడాలి. పెద్ద ప్రాబ్లం ఏంటంటే సంఘం స్టార్ట్ చేసినామంటే కష్టం చేయాలి,
డబ్బులు లేకుంటే వాళ్ళను వీళ్ళను దాతలను రిక్వెస్ట్ చేయాలి, కార్యక్రమం చేయాలి. కుర్చీల కానీ చూస్తున్నాం కదా, మనం కుర్చీ తీస్తున్నాడు, ప్రకాష్ వేస్తున్నాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయనే తీస్తున్నాడు. ఇవన్నీ చేసినా కూడా లాస్ట్ ఏం చేసిండు ప్రకాష్ అని ఎవరు అంటారు. ఇక నానా మాటలు అంటారు. దాంట్లో మన వాళ్ళు నెంబర్ 1 అన్నారు. అరే పాపం చేసిండు ప్రకాష్, కష్టపడ్డాడు, తండాలు పడ్డాడు, ఏదో తన ప్రయత్నం చేసిండు, ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిండు, ఒక మంచి ఉద్దేశంతో. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడే ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల గారికి కూడా ఈ వేదిక స్వాగతం తెలియజేస్తుంది. వారు జడ్పీటీసీగా సేవలు అందిస్తున్నారు, వారికి ఆహ్వానం పలుకుతుంది. మరి చాలా చక్కని సందేశం అందించినారు. అలాగే మా సుబ్బారావు గారు ఒక విషయం గుర్తు చేయమన్నారు. మీకు ఇచ్చినటువంటి హోమియో పిల్స్లో పొద్దున 6, సాయంత్రం 6 ఒక అర్ధగంట భోజనానికి ముందు వేసుకోమని 5 రోజులు వేసుకోమన్నారు. అది విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే పెద్దలు కాలువ సుజన, వెల్కమ్ మేడం. ఈరోజు వైశ్య విద్యావంతుల వేదిక ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోదరుడు చంద్రప్రకాష్ని మనస్సుగా అభినందిస్తూ మరి కార్యక్రమానికి విజయవంతం చేసి చంద్రప్రకాష్ని ఆశీర్వదించడం కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు కోరెడ్డి దామోదర్ గారు, పెద్దలు గంజి రాజమౌళి గుట్ట గారు, ఉప్పల శ్రీనివాస్ గారు, గంజి స్వరాజ్ బాబు గారు, గోకల చంద్ర గారు, బండారు సుబ్బారావు గారు, కాచం సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇప్పుడే విచ్చేసినటువంటి మేఘమాల గారు, సుజాత గారు, శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక పడినటువంటి పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యావంతులందరూ కూడా పేరు పేరు నమస్కారం. గత 2-3 నెలల క్రితం చంద్రప్రకాష్ పబ్బా శ్రీనివాస్ నిజామాబాద్కి వచ్చి ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ మేము పెట్టాలనుకుంటామని చెప్పేసి వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టండి, మీరు రావాలని చెప్తే 100% మేము వస్తాం, మీరు రామగుండంలో పెట్టిన వస్తాం, మేము గోదావరిలో ఎక్కడ పెట్టి వస్తాం, వైశ్యులో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నాకు వీలైనన్ని సార్లు వీలైనని దగ్గర నిజామాబాద్లో నా నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి హైదరాబాద్తో పాటు తెలంగాణ ఉన్న రాష్ట్రాల్లో చాలా నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి వివిధ ప్రాంతాల్లో ఇండోర్, హరిద్వార్, ఢిల్లీ, వీటితో పాటు అమెరికా కూడా వెళ్తాం. కొన్నిసార్లు మనం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా సాధ్యం కాదు. మా రాజమౌళి నన్ను అదే తింటారు అనమాట. నువ్వు అంతా 2-3 సార్లు నేను రాకపోయేసరికి నన్ను నిందిస్తున్నాను. మరి నాయకులు ఉన్నాం, ఫస్ట్ మేము కాన్స్టిట్యున్సీలో టైం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి మీరు నన్ను పిలిచారు. నేను ఎమ్మెల్యే లేకపోతే నన్ను పిలవను. ముందు అక్కడ గెలవాలి, ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని, అయితే అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడికి రావాలి. మరి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు కూడా కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ వస్తూ ఉన్నాయి. చంద్రప్రకాష్ నేను సూచించేది ఒకటే, మీరందరూ యువకులు అందరూ కలిసి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యుల్లో అందరూ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురండి. ఏదైతే టీవీ గోవా తెలంగాణ వైశ్య గస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అది మొన్ననే శుభం కన్వెన్షన్లో పెట్టారు. ఇంతకుముందు చిన్న చిన్న హాల్స్లో పెట్టేది. నాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు శుభం కన్వెన్షన్ చేస్తారంటే నేను ఆశ్చర్యపోయాను. శుభం కన్వెన్షన్ ఏమో చాలా పెద్దది, మరి మీ ఆర్గనైజేషన్ చాలా చిన్నది కదా, మరి ఇంత పెద్ద హాల్ ఎందుకు తీసుకున్నారంటే లేదు సార్ ఈసారి చాలా ఎక్కువ మంది వస్తారని చెప్పింది. మరి 5 ఎకరాలు ఏదైతే ఇచ్చిండ్రో దాని గురించి మాట్లాడమని చెప్తా ఉన్నాను. 5 ఎకరాల స్థలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైశ్యుల కోసం ఇచ్చింది, వైశ్యుల సంక్షేమం కోసం ఇచ్చింది. దాంట్లో పలానా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా రాయలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరనుకుంటే ఎవరు ఏదనుకుంటే అట్లా నడవదు. అందరం కోసం అన్ని చేస్తాం, ఏం చేస్తాం. అయితే ఎవరో ఏదో అనుకుంటున్నారనే విషయం కాదు. మళ్ళీ 4 పెద్ద మనుషులు కూర్చుంటాం. వైశ్యులకు ఏదైతే అవసరం పడుతుందో అది వైశ్య హాస్టల్ కావచ్చు, వైశ్య హాస్పిటల్ కావచ్చు,
అన్నదాన సత్రం కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, ఏదైనా కూడా పేద వయసుల కోసం ఉపయోగపడేది ఖచ్చితంగా చేస్తాం. దాన్ని నిరుపయోగపెట్టాం. ఒక్కళ్ళ పెద్దనమ్మ ఇద్దరు పెద్దనమ్మ కలిసే సమస్య లేదు. దీంట్లో ఖచ్చితంగా నలుగురు పెద్ద మనుషులను కూర్చొని వయసులకు ఉపయోగపడే విధంగా మేము చేస్తామని చెప్పేసి మీకు మేము మాటిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం ధన్యవాదాలతో కార్యక్రమం దయచేసి ఎవరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు వేదిక మీద అతిథులకు, తర్వాత మనం ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న అతిథులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఇంకొక 10 to 15 minutes లో మన ప్రోగ్రామ్ పూర్తవుతుంది. దయచేసి ఇంతసేపు ఆగినారు, ఇంకొక 15 నిమిషాలు మనం కూర్చుంటే అది అందరికి సన్మానం ఉంటుంది కాబట్టి సో ఆ సన్మాన కార్యక్రమం అందరి ముందు జరిగితే అందరూ సంతోషపడతారు కాబట్టి అందరం ఉందాం. ఇంకొక పావు గంటలో మన కార్యక్రమం పూర్తవుతుందని మరొకసారి సవినయంగా తెలియజేస్తూ సో మరి చాలా చక్కగా